అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, ఆర్ఆర్ఆర్, ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం. కాగా రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లడం ఇది 47వసారి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, ఆర్ఆర్ఆర్, ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం. కాగా రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లడం ఇది 47వసారి. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ప్రధానంగా అంటే ఈ రోజు నుండి రేపు అంటే 2 రోజులు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని చెప్పొచ్చు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర మంత్రులతో కూడా చర్చిస్తారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే 2 రాష్ట్రాల మధ్య ఈ వివాదం ముగిసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపించినటువంటి ఆ ఫైల్ ను కూడా తిరిగి పంపించింది. సో పర్యావరణ అనుమతులు కంపల్సరీ కావాలంటూ కూడా తిరిగి పంపించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే అంతకు ముందు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రజాభవన్ లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన అంశాలను కూడా అక్కడ మంత్రుల్ని కలిసి వివరించే అవకాశం ఉంది. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వానాకాలం పంటలు రైతులు వేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన యూరియా అనేది తక్కువ ఉంది. సో ఖచ్చితంగా యూరియాకు అవసరం ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రికి సంబంధించి కలిసి తెలంగాణకు యూరియాని ఎక్కువ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలనే అంశాలపై కూడా చర్చిస్తారు. సో ఇంకా మెట్రో రైలు అంశం కావచ్చు, అదేవిధంగా ట్రిపుల్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాల అన్నిటిపై కూడా రేవంత్ రెడ్డి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇటు కాంగ్రెస్ పెద్దలను కూడా, హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యవర్గానికి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా ఇంకా 3 బెర్తులు మంత్రివర్గంలో ఉన్నటువంటి 3 బెర్తులు కావచ్చు, మిగతా అంశాలపై కూడా చర్చించి మరొక కొలిక్కి తీసుకొస్తారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఈ రోజు రేపు ఢిల్లీలో గడిపి ఇటు కేంద్ర మంత్రులతో పాటు ఇటు కాంగ్రెస్ పెద్దలను అయితే కలిసారని చెప్పొచ్చు. సింధు.